ప్రైజ్లాడండి. మరి దేవుని నామానికే మహిమ కలిగిన కాక. మరి 7:6 ఎస్తేరు గ్రంథం నుంచి మాట్లాడుకుందాం. మరి హామాను మొర్దెకైకి చేసిన యావత్తుని కూడా దేవుడు చూశాడు. ఆయన ఏం కోరుకున్నాడో రాజు దగ్గర ఘనతని, రాజు దగ్గర బహుమానములు, రాజులాగా ఉండాలని కోరుకున్నాడు. మరి దానికి అడ్డెవరున్నారు? మొర్దెకై. అంటే ఆయన ఖచ్చితంగా మొర్దెకైకే ఇస్తారని ఆయన అనుకున్నాడు. అందుకు మొర్దెకైని చంపాలని, తన ప్రజలను కూడా చంపాలని, ఆయన శ్రమల పాలు చేయాలని ఆలోచించి రాజు దగ్గర అన్యాయంగా చెప్తాడు మొర్దెకై మీద. కానీ ఏమైంది? మొర్దెకైకి మరి దీన మనసు కలిగైన మరి దేవుని వైపు చూస్తూ ఆ గుమ్మముల కాడ ఎన్నో అవమానాలు, అంటే ఎక్కడ రాజు గుమ్మములకు దగ్గర ఆ కోటలో ఎప్పుడు దుఃఖపడుతూ బాధపడుతూ మరి ప్రయాసపడుతూ ఉండేవాడు. ఈ శ్రమలో నుంచి నేను ఎప్పుడు విడిపింపబడతానా, ఎప్పుడు ఈ అన్యాయం నా మీద నుంచి తొలగిపోద్దా అని ఆయన బాధపడుతూ ఉండేవాడు. అంతేకాదు మరి దేవుని వైపు చూస్తూ ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఏమైంది? మరి ఆమెను చేసింది అన్యాయం అంతటిని దేవుడు రాజుకి తెలియపరిచాడు. అప్పుడు ఏం చేశాడు రాజు? మొర్దెకైకి జరగవలసిన ఘనతనైనా దేనినైనా హామాను చేతే ఏ ఆశీర్వాదం అయితే హామాను కోరుకున్నాడో ఆ ఆశీర్వాదాన్ని మరి మొర్దెకైకి అనుగ్రహించాడు దేవుడు రాజు చేత. ఎలాగా? ఆయన గుర్రముల పైన ఎక్కించి ఆ రాజు వస్త్రములు ఆయనకి ధరింపచేసి ఆయన ఉంగరము తొడిగి మరి రాజు వీధుల్లో ఆయన్ని నడిపించారు. మరి అదే కదా హామాను కోరుకున్నదే. కానీ అది ఎవరికి జరిగింది? మొర్దెకైకి జరిగింది. ఎందుకు? ఆయన దీన మనసు కలిగి ఎప్పుడు ఎన్ని అవమానాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా ఆయన భరించుకుని విశ్వాసంతో ఎదురు చూశాడు. మరి అలా నీవు కూడా నీవు పని చేసే చోట, ఏ అధికారం కింద, ఏ పని దగ్గర, ఏ జాబులోనూ ఎక్కడైనా నీకు రావాల్సిన ఆశీర్వాదములు, నీకు రావాల్సిన దీవెన, మరి ఎవరైనా కొట్టేయాలనుకున్నా, ఎవరైనా నిన్ను అణగదొక్కాలనుకున్నా, నీకు రాకుండా వారే తీసుకోవాలనుకున్నా, అడ్డగించిన, మరి నీవు ఎప్పుడైతే దేవుని వైపు చూసి వారిని దేవుడికి అప్పచెప్తావో, మరి ఏ అధికారులైనా మార్చగల దేవుడు మన గొప్ప దేవుడు. మరి నీకు రావాల్సిన ప్రమోషన్లైనా, నీకు రావాల్సిన దీవెనైనా, ఆశీర్వాదమైనా, ఏ బంధకములైనా సరే ఆయన విడిపించి నీకు ప్రతీదీ అనుగ్రహించే దేవుడు. నీ శత్రువులను కూడా అణగదొక్కే దేవుడు. మరి నీ శత్రువుల ఎదుట ఘనతనిస్తానన్నాడు, నీ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తానన్నాడు మన దేవుడు. ఆ రీతిగానే మొర్దెకైకి ఏం జరిగింది? ఘనతని ఇచ్చాడు దేవుడు. ఆ రీతిగా నీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తే దేని మనసు కలిగి మనం ఉంటామో, దయగల హృదయం కలిగి ఉంటామో, శత్రువులను చూసి కూడా మనము కూడా అలాగే ఆలోచించకుండా నిరీక్షణతో ఎదురు చూస్తాము. ఆ రోజు నీకు కూడా రావాల్సిన ఘనతని, రావాల్సిన ఆశీర్వాదము దేవుడు శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. మరి అంతేకాదండి, మరి హామాను ఏం చేస్తాడు? ఆయన కోసము హామాను మరి మొర్దెకై కోసము ఒక ఊరిని కొయ్యని తన ఇంటి వద్ద సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకు? ఆయన ఉరి తీయాలని, ఆయన అడ్డున్నాడని. మరి అది దాని మీద ఎవరు ఉరి తీయబడ్డారు? మరి హామానే కదండి, హామానే కదా ఉరి తీయబడ్డాడు. ఎందుకు? అన్యాయం చేశాడు కాబట్టి, రాజుకి తెలిసింది కాబట్టి ఆయన రాజా అనుగ్రహం మీద తన్ని ఆ ఉరికొయ్య మీద ఆయనే చంపబడ్డాడు. అలాగే నీ శత్రువులు ఎవరైనా సరే నిన్ను కానీ, నీ బిడ్డల్ని కానీ, మరి నీ కుటుంబాల్లో ఎవరికైనా అన్యాయం చేయాలన్నా, కీడు తేవాలని, మరి నిన్ను బాధ పెట్టాలని, లేదా నీ ఆశీర్వాదములు చూసి వారు ఓర్వలేక అన్యాయంగా నీ మీదకి లేస్తున్న ఆయుధాలు ఏదైనప్పటికీ కూడా మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన రాజులకు రాజు, ప్రభులకి ప్రభుడు. అన్యాయం ఇప్పటికీ కూడా గెలవదు, న్యాయమే గెలుస్తుంది. అది ఎప్పుడంటే మన దేవుడు మనతో ఉన్నప్పుడు, మనము ఆయన ప్రజలమై ఉన్నప్పుడు. అంతే కదండి. అలా మేము ఉండాలని దేవుని కోరుకుంటే చిన్న మాటలు దేవుడు దీవించును గాక.